మాట ములుచు కొడుస్తావు అంటే వ్యాపారం మాకు తెలుసు, మేము కాస్త వ్యాపారం మా దగ్గర మీ ఆటలు. అబ్బా బాబు దయచేయండి బాబు, దయచేయండి. ఇంకేం వచ్చేది, ఇంజన్ చల్లబడిపోదా? ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? ఇచ్చేవాడు తప్ప ఆ, ఎక్కేటప్పుడు 5 రూపీస్ అడిగాడు, మన ఈది మలుపు తిరగగానే 10 రూపీస్ అడుగుతున్నాడు. అది వాళ్ళ అలవాట లేక మన ఏర్పాట? వాళ్ళు పెద్ద రౌడీలు బాబు. మనం గోండాలం వడిలిపోయాడు. ఊరి దిష్టి, పేరు దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. ఏం బాబు భయపడ్డారా? భయం ఎందుకు తప్ప, దయన్నవే సాహసం ఉప్పసమే ఆయాసం. అబ్బాయి పండితుడే ఏబిసిడి ఆరాలవ ఎక్కాలని బాబు అని వెళ్ళకండి. ఏమి తప్పు, పడగదిలో పల్నాటి బాంబులు ఏం పెట్టావా? ఈ తప్పితే కస్టమర్ల మీద ఎసరొచ్చని. అది చిన్నమ్మాయి చిత్రగది బాబు. ఒరెవరి ఈ చిత్రంగా ఉందే, ఇంకా సీల్దీలా? ఈడుగాక సీల్ తీయలేదు బాబు. ఆషాఢ వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం అనుకున్నాం. అది సంగతి. ఓపెన్కి వచ్చం వదలదనమాట. చూడలే తప్ప సీల్ది బొట్టి సినిమెక్కింది, అంత ఆయిలేసి ఓరాయిల్ చేసి మంచి రోజు చూసి మన మైకు సుబ్బారావు గారితో ప్రారంభం చేయించు. ఇంకప్పుడు అందరూ ఆరంభం చేయొచ్చు. సుబ్బారావు గారు అంత తేలిగ్గా రాలే, ఎందుకంటే బీపీ షుగర్ రెండు పెరిగి కూర్చోలేకపోతున్నారు. దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే గాని శుభ్రంగా ఉన్నట్టుంది, సబ్బాసన పడుతుంది, ఈశారంగా ఉంది, చూడటానికి ఇంపితంగా ఉందే. ఈ గది ఎవరిది? పెద్దమ్మాయి చింతామణి బాబు. కప్పేసిన దగ్గర నుంచి కలకల 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 ఆడిపోతుంది. అబ్బో, వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుందిగా. వంగి లోపాలు చూడండి. తప్ప పైన మెరుగులు బాగానే ఉన్నాయి, లోపల తరుగులు ఉన్నాయా? చూసా, ఆహా, ఏమి కర్ర బలుపులు, ఏమి గుత్తి బరులు పెట్టించావు తప్ప. అంతేకాదు బాబు, సీలింగ్ ఫ్యాన్లు, కూలింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. అవి అవసరమేలే, వచ్చినడికి వల్లదప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ దాని పని అదే చేసుకుంటుంది. బాబు గదులు చూశారుగా, గదుల్లో ఉన్న అలంకారం చూడండి. అబ్బో, ఈ ముండల దైవభక్తి ఎక్కువేనే. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాయ స్వామి. తప్ప ఆ ఫోటో ఎవరిది? మీకు అర్థం కాలా? అదేదో యాంగిల్ మార్పుగా ఉందిగా బాబు. ఆ ఫోటోయే, ఆ ఆ ఫోటోయే ఆ. నాదే బాబు. అదేంటే నీ అమ్మ కడుపు మాడ, నువ్వేమో కాలు పైకెత్తావు, వాడు ఒంగోని పెడుతున్నాడుగా దన్నం. అది నాటకంలో ఎండింగ్ సీన్ బాబు. నేను అట్ట అనుకోవట్లేదు తప్ప, పనే పంట పైకి దగ్గర పెండికి సీనేవు అనుకుంటున్నా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో ఆశం లేదు, ఆమదం లేదు. కొట్లో గుమ్మస్తాలు వాళ్ళు పిలిపించమ్మాయని బాబు తెలీదు. ఏం చెప్పమంటారు బాబు? వేస్ట్ మాటలేం చెప్పొద్దు, ఉన్నడు చెప్పేసి. అమ్మాయి మొన్న కచేరీలో మిమ్మల్ని చూసిందట. ఏ యాంగిల్లో చూసింది తప్ప? ఏమో బాబు, ఏం లేదు తప్ప. వెనక నుండి అయితే ఎవడైనా ఒకటిగానే కనపడతాడు, కొండకు చట్టుబట్టినట్టు. అదే ఎదురుగుండానైతే ఉండ మొత్తం ఒక్కసారి దమాలు పడబడుతుంది కళ్ళల్లో. ఉన్న మొత్తం దమాల కళ్ళల్లో పడేది ఏంటి ఆయన? కనపట్టల్లా రంగనాయ స్వామి పంగనామాలు. ఇక సరేలే ఆ పంగనామాలో తప్ప. ఆ నామాలను తేలిగ్గా మాట్లాడమాక. మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే చాలు, వాడు ఎక్కడికి పోయినా సరే 100కి 100 రూపాయలు చలామని. మీ చలామణి మాట ఎలా ఉన్నా మా చింతామణి ఆ రోజు మిమ్మల్ని చూసింది మొదలు ఈ రోజు వరకు అమ్మా సుబ్బారావు గారే, అమ్మా సుబ్బారావు గారే ఒకే రీతిని కలవరిస్తూ అమ్మాయి మంచం మీద నుండి ఎగిరెగిరి పడుతుంది బాబు. అమ్మాయి మంచం మీద నుండి పడుతుంది తప్ప. మనలో మాట మంచం కింద ఎవడన్నా మడిసి ఉన్నారా చూడకపోయావా? అదేం కాదు బాబు, సేల్ టాక్స్ ఆఫీసర్ చూసి చిల్లర కొట్లో చిందులేస్తారు చూడండి, ఆ విధంగా. అలా ఎందుకు అనుకోవాలా? పోలీసులు పోరంబొకలు భయపట్టనుకోవచ్చుగా. అట్లా ఎందుకు అనుకోవాలి బాబు? మున్సిపాలిటీ వాళ్ళు చూసి కాఫీ వాటి వాళ్ళు కంగారు పడతారు చూడండి, ఆ విధంగా. ఏది ఏమనగల తప్ప, నేను ఇలా ఇల్లు బయలుదేరి చాలా మంచిదైంది. ఏం బాబు? టైగర్ లేదు, టైగర్. అమ్మీ, టైగర్ అంటే ఏమిటి తప్ప? మనకు అసలు వ్రెంగిలి షేవ్ రాదా? రాకే బాబు, రొచ్చు రొచ్చా రొచ్చు. రేపు
I want the చక్కెర మీద cross of the compound. గాంధీం రాస్కల్ ఫోల్ గెట్ ఓరి అమ్మ కడుపు కాదు, ఏం పోయి పెట్టావు? పట్టతల ముండకెందుకో పరమాతుట్టని, ఈ ముండకెందుకో ఇంగ్లీషు. సింగడికెందుకో పత్తి బేరం అని ఏడకెందుకో ఈ సిద్ధాంతాలు. ఆ స్ట్రైకర్ అంటే నా తప్ప కుక్క. అసలు కుక్క మనం తప్ప ఆ. నేను ఇలా పొద్దుగా బోడెప్ప మొఖం చూసా. దాని మొఖం చూసావంటే ఎదురు దగ్గర పడ్డట్టే, ఏదో లాభం తగిలిందన్నమాట. మీ అంతటి వారు మా ఇంటికి వచ్చారంటే ఆ, మా అమ్మాయి పొద్దు మంచి ముఖం ఏదో చూసింది బాబు. ఏ ముఖమో ఎందుకు లేదు తప్ప, వయసు పోయినా వాడిపోని ముఖం, సిక్కిపోయినా సక్కనైన ముఖం, సిరిగల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడుంటే ఎవరిది బాబు? ఇంకెవదిలే తప్ప ఆ, అబ్బా. మీదే. అయ్యో సిరిగల ముఖం నాదే. ఓషని ఇరుపుడు దగ్గర పడిపోను ఏం విరుచుకుంటున్నావమ్మా. అందుకేనే సకాలంలో వర్షాలు పడక అకాలంలో పడి రైతు అన్యాయంగా దెబ్బతినిపోతున్నారు. చూడలే తప్ప మీ ఖాతాదారులందరూ కాటికి పోయినా పొట్టైన పని గట్టి మొత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్ట లాంటిదానివి కదా. మీకేం తక్కువ బాబు? భారతదేశానికే బల్లగట్టు లాంటి వారు. నిజమేనంట. నిజం బాబు. మీ అందము మీ చందము మీ ఔషధ్యాలు మీ చతురతలు పరికించిన వేయించి ఏంది మరితో బుంగను ఆశ్రమైపోతే నచ్చప్పుడు పచ్చండి ముయ్యి అమ్మ కడుపు మాడ. నేను ఇక్కడ వచ్చి నీ భరతనాట్యం ఉంటాక అమ్మాయి భావాంగాలా పొందుతాక పిలిపించి అమ్మాయి నీ కొట్లో గుమ్మస్తాను కూడా లేరు. అసలే సడికి నేను సలపడిపోతాను నీ అమ్మ కడుపు మాడ. ఏమనుకోబాకండి బాబు, కుర్రాళ్ళను చూసి ఆపుకోలేకపోయాం. చీ పాడురంగరాయికి ఆయనకేం కర్మే దాని ఇంటికి పోవటానికి రూపమునక మన్మధుడు. చర్మం మందమైందిరా తప్ప అక్కడ వచ్చింది అందం. భాగ్యమునక కుబేరుడు. కోట్లు కోట్లు సంపాదించాం. ఏదొకసారి నడవండి నడవండి నడవండి. అబ్బా 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 అమ్మా నడక చూడు వచ్చాం చెనక్కాయలు అమ్మే ఎంకటసోమ నడకనే తల్లి. ఇంకా నయ్యో లుంగిలమ్మే లంగడ సాయబడ కల్లా ఆ రంగు చూడవే ఇస్పేట్ ఆసు. తప్పు రెడీ క్యాష్. మా క్యాష్ నాయన ఎటు మొగ్గుతుందో ఈ త్రాసు. ఎటు మగ్గితే ఈ ముండకేందో లాసు. వీడెక్కడో లాసు అంటున్నాడు. ఒక్క నాసు రకం లాగుంది. అప్పు నాసురకం కాకపోతే మజ్జిగల్లో మాడికాయ ముక్కలాగా నంచుకొని గుంజుకొని పిండుకొని తింటారు. మేము కోస్త వ్యాపారం చేసాం. మా దగ్గర మీ అటలు అబ్బా బాబు మనకేమన్నా ఉందా? ఎత్తిక్క ఓ తేట కాదు బాబు, వ్యాపారం. ఏది ఈ ముడమో వ్యాపారం, నల్ల మంది వ్యాపారం బాబు. సోగుడు వ్యాపారమే. పోలీసులు ఉంటే బాగుమూడ తెలియకపోతే 7 కట్టెల మీద సీక్రెట్ వ్యవహారమే తెలియదు. అదేమిటి బాబు నన్ను ముట్టుకున్నారు? మీ మావయ్య వాళ్ళు చూస్తే మనసు బాధ పెట్టుకోరు? ఎవరమ్మా మావయ్య? ఎవరైనా తాళి కట్టిపోద్దా తగిలొచ్చిన పొద్దా? తాళి కట్టిపోద్దా తగిలొచ్చిన పొద్దా? ఏదోలే బాబు, ఆడవాళ్ళ వంట కోసం ఉండాలిగా మరి. చెకింగ్ చెప్పి తప్పించుకోవడానికి సరిగా తప్ప నల్ల మంది వ్యాపారమేగా. అవును, మనకు లేదు. మన అత్తోరుకుంది ఏనికి అవసరమా ఏంటి? అవసరాన్ని మెల్లగా అడుగుతారేం బాబు? పూటకి తులం గాని తులవన్నర గాని పడుతుంది. ఇది ఎక్కడ గజం 6.5 ఇసాల పన్నే. పన్నా పెద్దదాన్ని బడాయికి బయట పడతారు కానీ బద్ద చిన్నదాన్ని సిగ్గుపడరు. తప్ప రాత్రంతా మంచులో పెట్టి ఏ కూసం కల్లా తాటికాయంత ముద్ద తీసుకొస్తా. సాలుద్దా సైజు పెంచమంట. అక్కడ సైజు పెంచితే ఇక్కడ నా సంచి పట్టొద్దు బాబు. పట్టదు. 2 కుట్లు పది పోతాయి. మట్టానికి పట్టుద్ది. సరే గాని ఎట్ట తింటా? అల్లుడు గారి పేరు చెప్పుకొని ఐస్ క్రీమ్ లాగా నైస్ గా చేతితో తింటా. నయ్యం నా పేరుకు నవ్వులు మీకు దరిద్రం పోతే ముండ. చీపాడు జంతువులాగా ఏది తింటమైంది. ఇంట్లో స్పూన్స్ లేవు బాబు. అయితే మరి ఇంట్లో అన్ని సాసర్లేనన్న మాట. సాసర్లేం కర్బాబు, పెద్ద పెద్ద బేసలు. వాడు మనకు వదిలేదు తప్ప ఊరకే వచ్చాను ఊపిరాడ కొడుతున్నావు. పాత రోజు గుర్తుకొచ్చి రోత పడతావు. పిలిపించమ్మాయిన అసలు ఎవరమే తెలియదు. ఈ ముండకు వయసు పోయిన వయ్యారం పోలేదు. చాలా శాఖలు ఈ ముండ దగ్గర సుబ్బారావు దగ్గర ఉన్నట్టే ఉన్నాయి అన్ని. నా భాష నీకు అర్థం కాల. ఏది ఇప్పుడేగా వచ్చింది, ఇంకా అలవాటు కావద్దు. చుట్ట పీకెన అయినా ఏది తప్ప నువ్వు చుట్టాలు కాలుస్తా. పెద్దగా అరవకండి, అమ్మాయి కోపడుతుంది. ఓయమ్మో
ఏమో సంగతి ఏమో అమ్మాయికి తెలియనట్టు, అమ్మాయి సంగతి ఏమో తెలియనట్టు. ఇది ఒక సస్పెన్స్ సన్నివేశం. ఇదిగో అడి తిరిగో, ఇటు తిరిగో, ఇలా చూపించు. ఒరే 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 చూడు, నవనీతమైన పెదాల మీద మచ్చలేంది పాడు. నీకుండగాలి ఏంది నాకుంటే తప్పొచ్చిందా? మా మచ్చల గురించేగా. ఓసి ఎర్రి నాగమ్మ, మా ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే ఇంటికాడ ఎనపెట్టులో అన్ని లచ్చలున్నట్టే. మీకు గనక మచ్చలు పడ్డాయో పుచ్చి పుర్రడిపోతే మీ వ్యాపారానికి డేంజర్. నాకు సుట్టభ్యాసం లేదు. చివరి సిగరెట్ తగ్గితే నాకు పట్టు గిట్టకపోతే నలపకుండా నాది నాకు అప్పచెప్పు. నాకొద్దు. నా చేతికి వచ్చిన తర్వాత నలపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు. నలిపితే మీకు పనికి రాదు. ఎవరు తేడా పడ్డదిగా. పెద్దబ్బా 10 పైసెత్తా గాని గంట మార్లు చుట్టుకొని వంట పట్టినాక వరణాలు కూర్చొని శాంతం అయిపోయినాక ఈ ప్రాంతానికి వెళ్ళిపోయి అమ్మ కడుపు. 10 పీసు, నార పీసు, కొబ్బరి పీసు నాకెందుకు బాబు? నాకు కావాల్సింది 1 రూపీస్. ఎదర తప్ప 1 రూపీ మనకు అసలు లెక్కే ఉంది.